చూసారా ఎంత బాగుందో. మీకు ఒకసారి టైం ల్యాప్స్లో పెట్టి చూపిద్దాం అనుకుంటే టైం అయిపోతుంది. చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. ఈ గిరిజన ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా సరే మీరైతే బాగా ప్లాన్ చేసుకున్నారు మా వాళ్ళు. నేను మార్నింగే వచ్చి మీకు చూపించడానికి కారణం ఏంటంటే వ్యూ అనేది బాగుంటుంది అనమాట. చిన్న మబ్బులు ఉంటాయి కదా, 5 గంటలకి అయితే ఇంకా బాగుంటుంది వాతావరణం. నేను అప్పటికే నిద్రలేచాను అనమాట, అందుకే రికార్డ్ చేయలేకపోయాను, అప్పటి మధ్యలోనే ఉన్నాను. మీకు ఇంకో వ్యూ పాయింట్ చూపిస్తాను ఆగండి. ఇందాక చూపించాను కదా అదే. చూసారా ఎంత బాగుందో. ఆ కొండలపైన మేఘాలు చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇది మార్నింగ్ 6 గంటలకు చూస్తున్న వ్యూ పాయింట్ అనమాట. అండ్ అక్కడ మనకు పొలాలు కనిపిస్తాయి, అక్కడ తీసుకెళ్తాను. నేను వెళ్తున్న దారిలో మొక్కజొన్న పంట అయితే వేశారనమాట. ఇది ఇక్కడ ఉంది. అంటే ఈ సీజన్లోనే ఎందుకు వేస్తారంటే మనకు వర్షాల కాలంలో మాత్రమే ఈ పంట వేస్తారు. వీళ్ళకి వాటర్ కూడా వర్షాకాలంలోనే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ కాలంలో మాత్రం వీళ్ళు ఈ పంట వేయడం జరుగుతుంది. సో గైస్, మా ఊర్లో అయితే మోటార్లు పెట్టి తవ్వించి ఆ వాటర్ని ఎండాకాలంలో కూడా యూజ్ చేసి పంటలు పండించారు అనమాట. ఎందుకంటే వీళ్ళంతా వర్షాధార ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు కాబట్టి ఆ వర్షాధార వ్యవసాయం ఏదైతే ఉంటుందో అవి మాత్రం చేసుకుంటారు. ప్రత్యేకంగా వాటర్ని పైకి ఫుల్అప్ చేసి వీలైతే పంటలు పండించరు అనమాట. అండ్ టోటల్గా ఎన్వైరన్మెంటల్గా న్యాచురల్గా ఏదైతే మనకు వాటర్ దొరుకుతుందో వర్షం ద్వారా, దాని ద్వారానే ఎక్కువగా పంటలు అనేవి పండిస్తూ ఉంటారు. అండ్ మనం పొలాలకు దగ్గరికి వచ్చేసాం. గట్టిగా వరదలు రావడం వల్ల చాలా డ్యామేజ్ వచ్చేసింది అనమాట. అండ్ ఒడ్డు పైకి ఉండే పొలాలు మాత్రమే కొంచెం సేఫ్ జోన్లోకి వెళ్ళాయి. సో నేను ఇప్పుడు కెమెరా టర్న్ చేస్తాను, ఆ తర్వాత మీరు ఈజీగా చూడొచ్చు. సో వర్షాకాలంలో ఆ పైనుండి ఆ వాటర్ అనేవి ఇది వాలుగా ఉండటం వల్ల చాలా ఫోర్స్ఫుల్ గా వస్తాయి అన్నమాట వాటర్. దాంతో ఈ పొలాలు అనేవి చెడిపోవడం జరుగుతుంది ఈజీగా. ఇది కస్టర్డ్ యాపిల్, మీకు తెలుసు కదా, సీతాఫలం అంటారు కదా, ఆ చెట్టు అనమాట. సో కాయలేదనుకుంటా, కాసే కానీ కోసేసినట్టు ఉన్నారు. గాయస్, మనం ఇప్పుడు పొలాల దగ్గరికి వచ్చేసాం. సో మీకు డ్యామేజ్ ఎట్లా వస్తుంది అనే దాని గురించి చూపిస్తాను. సో వరి నాట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి మా ఊర్లో. అటోకొండ ఇటోకొండ మధ్యలో మా పొలాలు అనేవి ఉంటాయన్నమాట. అండ్ చాలామంది కంప్లీట్ చేసుకున్నారు, కొంతమంది గట్లు ఇవన్నీ చెక్కుకుంటున్నారు. కిందన ఉన్నాయి కదా కొండలు, వాటిపైన అయితే మేఘాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది అనుకుంటా. అండ్ మీకు వీడియోలో బాగానే కనిపిస్తుందని నమ్ముతున్నా. చూసారు కదా, ఆ ఇసుక దిబ్బలాగా కనిపిస్తుంది కదా, అది డ్యామేజ్ అనమాట. ఆ పైనుంచి వాటర్ ఫోర్స్ ఎక్కువగా రావటం వల్ల ఆ మట్టి మొత్తం ఈ వరి నాట్లు ఏవైతే ఉంటాయో వాటి మీదకి వచ్చేసాయి. సో కంప్లీట్గా అక్కడైతే కొంచెం డ్యామేజ్ వచ్చింది. ఈ ఒడ్డు పైన ఉన్న మొత్తం సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టు. సో గైస్ చూసారు కదా, అండ్ చాలా దారుణంగా ఉంది. ఇక్కడైతే చాలా డ్యామేజ్ వచ్చింది. ఇక్కడ ఆకుపై నుంచి వాటర్ ఫోర్స్ ఎక్కువగా వెళ్ళడం వల్ల కంప్లీట్గా డ్యామేజ్ వచ్చింది అనమాట. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అవి అయితే కొంచెం డ్యామేజ్ రాలేదు, ఎందుకంటే అవి ఒడ్డు పైన ఉండటం వల్ల అవి డ్యామేజ్ రాలేదు. ఈ సెంటర్లో ఏవైతే ఉన్నాయో అవి బాగా డ్యామేజ్ అయిపోయాయి అనమాట, మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. చూసారు కదా. సో వర్షాకాలంలో అయితే ఇక్కడ చలిగా ఉంటుంది. సో డెఫినెట్గా ఒక జర్కిన్ అండ్ స్వెటర్ లాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా వేసుకోవాలి గ్రామాల్లో. అండ్ మేఘాలు ఇప్పుడే పైకి వస్తున్నాయి, మీకు చూపిస్తా. అంటే ఇంతసేపు మనం కింద కొండల వైపు చూసాం కదా మేఘాలని కొండల మీద, సో ఇప్పుడు పై వైపు పాకుంటూ వస్తున్నాయి, మీకు చూపిస్తా. సో గైస్ చూసారు కదా, ఆ మేఘాలు అయితే ఆ కింద కొండ నుంచి పై వైపు అలా వస్తున్నాయి అన్నమాట. సో మీకు ఆ మూమెంట్ కనిపిస్తుందో నాకు తెలియదు కానీ, ఆ ముసురు అండ్ ఆ మేఘం యొక్క మూమెంట్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ, మీకు ఒకసారి టైం ల్యాప్స్లో పెట్టి చూపిద్దాం అనుకుంటే టైం అయిపోతుంది. చిన్నగా చినుకులు కూడా పడుతున్నాయి. పొద్దున్నే ఇట్లా పొలాల గట్టుల్లో వాకింగ్ చేస్తుంటే ఆ వైబ్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఐ రియలీ లవ్డ్ ఇట్ యాక్చువల్. సో ఇవి మా పొలాలు అనమాట, ఒడ్డు మీద ఉన్నాయి సేఫ్ జోన్లో అని చెప్పాను కదా, ఇవి మావి. 1 2 3 4 5 అండ్ 6. ఇది మాది, కానీ ఇది మాది కాదనమాట. అండ్ ఆ పైన కనిపిస్తున్నాయి కదా, అవి మిగతా వాళ్ళు, మావి కాదు. సో వైబ్ అయితే చాలా బాగుంది. పొద్దున్నే మీకు వాకింగ్ చేసే అలవాటు ఉందా? అండ్ సిటీస్లో పార్కుల్లో ఇవన్నీ కామన్, కానీ నిజమైన ఒక న్యాచురల్లీ గ్రామాల్లో వాకింగ్ చేయటం అంటే అది రియల్లీ ఆ బ్లెస్సింగ్ అని నేను నమ్ముతా. అండ్ ఇంకోటి మీకు చూపిస్తా. ఇక్కడ ధాన్యం ఉంటుంది కదా, అది బాగా పంట కోత లెవెల్లో వచ్చినప్పుడు పక్షులు దాడి చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దానికి మన వాళ్ళు ప్లాన్ చేశారు. సో
అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆ పిట్టల్ని తరిమి కొట్టడానికి మా గిరిజన ప్రాంతంలో పక్షులు ఏవైతే ఉంటాయో, బర్డ్స్ ఉంటాయి కదా, పంటను నాశనం చేస్తూ ఉంటాయి. సో వాటిని పిట్టలనే పిలుస్తారు. వాటిని తరిమి కొట్టడానికి ఈ డబ్బా ఉంది కదా, ఈ డబ్బానైతే వీళ్ళు పెట్టారు. సో ఇలా ఊపితే సౌండ్ వస్తుంది. సో ఆ బర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ పంటను దాడి చేయకుండా అవి వెళ్ళిపోతాయి. సో దానికి మీరైతే బాగా ప్లాన్ చేసుకున్నారు మా వాళ్ళు. సో ఇది మీకు నచ్చిందా? ఇట్లా ఊపితే సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ కానీ ఎగిరిపోతాయి. పంట అనేది సేఫ్ అనమాట. సో గైస్, లైట్గా చినుకులు అయితే పడతాయి. మార్నింగ్ 7 అట్లా అవుతుంది. మీరు చూడొచ్చు నా చేతి మీద వాటర్ కనిపిస్తుంది కదా. సో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది, కానీ వర్షం పడుతుంది కాబట్టి మనం వెళ్ళిపోదాం. అండ్ మీకు పర్సనల్గా విలేజెస్ కానీ, నేచర్ కానీ, అండ్ ఇలాంటి మార్నింగ్ టైంలో అలాంటి మబ్బులు కొండల మీద కనిపిస్తుంటే ఆ వైబ్ మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్గా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ పర్సనల్లీ ఇలాంటి ప్లేసెస్ మీరు విజిట్ చేయాలనుకుంటే వర్షాకాలంలో మీరు లంబసింగి అండ్ అరకు వ్యాలీ, ఈ గిరిజన ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్లాంటి వ్యూస్ మీకు కనిపిస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్.